అందుకని అంత జ్ఞానులైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకున్న గొప్పతనం, వాళ్ళు ఎల్లకాలముల యందు సర్వే లోకహితే రతాః, లోకము యొక్క హితాన్ని కోరుకున్నారట. ఇంత గొప్పవారైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకున్న లక్షణం ఎప్పుడూ పితృసేవ చెయ్యాలని కోరిక. తండ్రి గారి పేరు చెప్తే చాలు ఇలా వంగిపోయి నమస్కారం చేసేవారట. ఎప్పుడూ తండ్రి గారి సేవ చెయ్యాలి, తండ్రి గారి పక్కన చేతులు కట్టుకు నిలబడాలి. అందున రాముడు జులపాల జులపాల జుత్తుతో రాజమార్గంలో వస్తుంటే దశరథ మహారాజు గారు గవాక్షంలో నిలబడి చూసేవాట. నిలబడి చూస్తే అనిపించేదిట, నేను యవ్వనంలో ఉన్నప్పుడు అద్దం ముందు నిలబడితే ఎలా ఉండేవాణ్ణో అలా ఉన్నాడు రా రాముడు, చూశావా మళ్ళీ యవ్వనంలో ఉన్న దశరథ మహారాజు గారు నడిచొస్తున్నట్టుంది అని ఆ కొడుకుని చూసుకుని మురిసిపోయేవాట రాముణ్ణి చూసి. ఎందుకని అన్ని గుణాలున్నటువంటి వాడు. అలా వాళ్ళందరూ ఎంతో సంతోషంగా కాలం గడిచిపోతోంది. గడిచిపోతుండగా దశరథ మహారాజు గారు ఒక రోజున ఒక గొప్ప సభ తీర్చారు. పిల్లలకి మెల్లిగా 12 సంవత్సరాల వయస్సు దాటుతోంది. వశిష్ఠాది మహర్షులందరూ సభలో ఉన్నారు. ఆ సభలో ఉండగా వాళ్ళందరితో ఒక ప్రస్తావన చేశారు. నా కొడుకులు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళకి వివాహం చెయ్యాలని అనుకుంటున్నారు. అందుకని చెప్పి యోగ్యులైనటువంటి మా పిల్లలకి తగినటువంటి సంబంధాలు ఎక్కడుంటాయో మీరు వెతకవలసింది అంటున్నారు. పిల్లల పెళ్లి ప్రస్తావన చేద్దామనుకుంటున్నటువంటి సమయంలో అప్పుడే అనుకోకుండా మహానుభావుడు ఆ సమయంలోనే అక్కడికి వేయించేశారట. ఎవరు? అప్పటి వరకు వాళ్ళు అనుకోలేదు, ఆయన వస్తాడని కూడా అనుకోలేదు. ఆ సభలో అనుకోకుండా విశ్వామిత్రో మహాముని, విశ్వామిత్రుడు వచ్చాడు. వచ్చి ఆ బయట రాజసౌధము యొక్క ద్వారము దగ్గర నిలబడ్డాడు. నిలబడి ఒక్కసారి కబురు చేశాడు. అక్కడ ఉన్న ద్వారపాలకులతో చెప్పాడు, కౌశిక వంశములో జన్మించిన వాడు గాధిసుతుడు విశ్వామిత్రుడు వచ్చాడని మీ ప్రభువుకి చెప్పండి అన్నాడు. ఈ చివరి మాట విన్నారా? ఆ ద్వారం దగ్గర ఉన్న వాళ్ళు విశ్వామిత్రుడు వచ్చాడని. అప్పటి వరకు విశ్వామిత్రుడు శాపాలు ఇవ్వడానికి ప్రసిద్ధుడు. అందుకని విశ్వామిత్రుడన్న మాట వినబడగానే పరిగెత్తారు వాళ్ళు. పరిగెత్తుకుంటూ సౌధంలో ఉన్నటువంటి దశరథ మహారాజు గారికి చెప్పారు. చెప్పి, అయ్యా మహానుభావుడు విశ్వామిత్రుడు వచ్చాడయ్యా అని చెప్పారు. ఉన్నవాడు ఉన్నట్టు సింహాసనం మించి లేచిపోయాడు. లేచిపోయి గబగబా వశిష్ఠాది మహర్షులతో కలిసి ఎదురొచ్చాడు. ఎదురొచ్చి అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం ఇచ్చాడు, స్వాగతం చెప్పాడు, లోపలికి తీసుకెళ్ళాడు, కూర్చోపెట్టాడు. ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఇవాళ నేను ఒక పుణ్యక్షేత్రం